ఫ్రెండ్స్, కర్ణాటకకు చెందినటువంటి అంక్య గౌడ గారని పిలువబడే ఈ మహానుభావుడు కేవలం సమాజ శ్రేయస్సు కోసమే ఆయన జీవితాన్ని ఎలా అంకితం చేశారో ఖచ్చితంగా ఈ వీడియోలో తెలుసుకుంటూనే 10 మందికి షేర్ చేయండి. 20 ఏళ్ల వయసులో బస్ కండక్టర్ గా పనిచేస్తున్నటువంటి మన అంక్య గౌడ గారు ఏంటంటే ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, పిల్లలకి ఉచిత విద్యని అందించాలని చెప్పి చాలా తపన పడేవారు. అంత చిన్న వయసులో ఆయనకు వచ్చినటువంటి ఆలోచన చాలా గొప్పదే, కానీ దానికి డబ్బు కావాలి కాబట్టి చివరికి కనీసం ఉచిత గ్రంథాలయం ద్వారా పిల్లలకి నాలెడ్జ్ అనేది బాగా స్ప్రెడ్ చేయాలని చెప్పేసి గట్టిగా దృఢంగా సంకల్పించుకున్నారు. చెప్పడానికి ఈజీగా ఉంది కానీ ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్, 50 ఏళ్ల నుంచి బస్ కండక్టర్ గా ఆయనకు వచ్చే డబ్బుల్లో 80% డబ్బు మొత్తం కూడా లైబ్రరీకే పెట్టారు. పుస్తకాల సేకరణ కోసం ఆయన రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఆయన పెన్షన్ డబ్బులు, ఆయనకు వచ్చినటువంటి డబ్బులు మొత్తం కూడా మళ్ళీ ఆ గ్రంథాలయానికే పెట్టారు. ఆయన ఇల్లు మైసూరులో ఉండేటటువంటి ఆయన ఇల్లును కూడా అమ్మేశారు. చివరికి ఫ్రెండ్స్ 50 ఏళ్ల కష్టం తర్వాత 20 లక్షల పుస్తకాలు ఉండేటటువంటి ఒక పెద్ద లైబ్రరీని ఈయన నిర్మించారు. మెంబర్షిప్ లేదు, పిల్లలందరూ కూడా ఉచితంగా ఈ గ్రంథాలయంలో ఫ్రీగా చదువుకోవచ్చు. ఈయనకి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ విభాగంలో పద్మశ్రీ కూడా 2026లోనే ఇచ్చారు.